యేసు ప్రభు చెప్పు నాయన గుర్రెబిడ్డ గుర్రెబిడ్డ పంచర్ అయింది, కార్ పంచర్ ఎద్దు ఉంటదా? ఏంటి బాబన్న ఇంకోసారి కార్ పంచర్ అయింది, కార్ పంచర్ ఎద్దు ఉంటదా? నేను ఓన్లీ గ్యాస్ సిలిండర్ మాత్రమే నింపిస్తాను. నేను కార్లు పంచర్ చేయను నాయన గుర్రెబిడ్డ. నువ్వు చేయవా? అయితే నీతో కచ్చి కచ్చి. ఆమె ఒక ఇస్త్రీ పెట్టి అమ్మేసి డబ్బులు ఇచ్చింది. ఆ తర్వాత దేవుడు 2 ఇస్త్రీ పెట్టెలు ఇచ్చాడు. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న. ఆమె ఒక ఇస్త్రీ పెట్టి అమ్మేసి డబ్బులు ఇచ్చింది. ఆ తర్వాత దేవుడు 2 ఇస్త్రీ పెట్టెలు ఇచ్చాడు. అద్భుతం, ఫంటాస్టిక్. భాగం అంటే 23.33%. క్లియర్? వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. నాకు తెలియదా అనే మాట మీరు నిద్రలో కూడా అంటానికి వీల్లేదు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. పొట్టోడికి దోలు తీరిపోయింది. అది అలా గట్టి పెట్టండి బాబు. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పిండి తింటానావా? మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? ఇంకా కరెంట్ బిల్ వచ్చిందండి. ఒక రోజు 300 కరెంట్ బిల్ వచ్చింది. కానీ ఆ 300 పే చేయడానికి మా దగ్గర నిజంగా లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మా మమ్మీ ఏం చేశారంటే, అప్పుడే బాప్తిస్మం తీసుకున్నాము, కొత్తగా దేవుని తెలుసుకున్నాము, చాలా విశ్వాసంతో పట్టుదలతో ప్రార్థిస్తూ ఉండే వాళ్ళము. ఎందుకు అడుగు తింటానికి? ఇంకా ఆ దేవుడు మా మమ్మీ ప్రేయర్ ఆయిల్ తో దానికి ప్రేయర్ చేసేసి ఇలా ప్రేయర్ ఆయిల్ తో సింబల్ వేసిందండి, సిల్వ సింబల్. ఆ రోజు నుండి ఇప్పటికి 10 years అయింది మేము ఆ ఇంట్లోకి వచ్చి. ఎన్నడూ కూడా ₹1 కూడా ఎక్కువ రాలేదు. ఆ రోజు నుండి 50 రూపీసే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు గొడవ చేస్తూ ఉంటారు ఆ డిపార్ట్మెంట్ కి వెళ్ళి, కరెంట్ డిపార్ట్మెంట్ కి. అసలు వాళ్ళు ఎంతగానో కరెంట్ వాడతారు, అయినా కూడా వాళ్ళకి 50 రూపీసే వస్తుంది ఏంటి? అసలు అది మినిమం ఛార్జ్ కదా. అది వాడినా వాడకపోయినా, అసలు ఇంట్లో ఎవరున్నా లేకపోయినా 50 రూపీసే వస్తుంది కదా. చాలా పాపం రా. వాడినా కూడా వాళ్ళకి ఎందుకు 50 రూపీసే వస్తుంది అని చెప్పినప్పుడు వాళ్ళందరూ వచ్చి చెక్ చేశారు. ఏమో తెలీదు, వీళ్ళ మీటర్ ఎక్కువ తిరగడం లేదు అని వాళ్ళు చెప్పి వెళ్ళిపోయేవారు. అవునా, నిజమా? అది దేవాది దేవుడు చేసిన కార్యం అని వాళ్ళకి తెలియదు కదా. సో అలా 10 years నుండి కూడా దేవుడు అద్భుత రీతిలో 50 రూపీస్ కరెంట్ బిల్ తో నడిపించాడు. హల్లెలూయా. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు.